చాలామంది నన్ను అడుగుతుంటారు, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ మీరు హౌస్ ఎలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అని. మీ పిల్లలు మెస్ చేయరా అని. అఫ్కోర్స్ దే డూ. కానీ వన్స్ ఆడుకోవడం అయిపోయిన తర్వాత వాళ్ళు తీసిన బొమ్మలు వాళ్ళే నీట్గా ఎక్కడివి అక్కడ పెట్టేస్తారు. వన్స్ వాళ్ళు నడవడం స్టార్ట్ అయినప్పటి నుండే నేను ట్రైన్ చేస్తూ వచ్చాను. స్నానంకి వెళ్లే ముందు బట్టలు విప్పాక వాళ్ళకే ఇచ్చేదాన్ని, లాండ్రీ బ్యాగ్లో వేయండి అని. నెక్స్ట్ బొమ్మలతో ఆడుకున్న తర్వాత మళ్ళీ తీసి పెట్టండి అని. అలా చిన్నగా ఉన్నప్పటి నుండే ట్రైన్ చేస్తూ వచ్చాను. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెద్దవి చేస్తూ వచ్చాను. లైక్ ఇప్పుడు లేచిన వెంటనే బ్లాంకెట్ ఫోల్డ్ చేయడం, బెడ్ సెట్ చేయడం, వేసుకునే బట్టలు ఫోల్డ్ చేసి వాళ్ళ వార్డ్రోబ్లో వాళ్ళే సెట్ చేసుకోవడం, అలా వాళ్ళ రొటీన్లో పార్ట్ అయిపోయాయి. అండ్ ట్రిప్స్కి వెళ్తున్నామంటే కూడా సెట్ వైజ్గా వాళ్ళే బట్టలు ప్యాక్ చేసుకుంటారు. కుకింగ్లో కానీ నేను ఏదైనా చేస్తుంటే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు, బట్ తర్వాత మళ్ళీ నేను కరెక్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా చేయడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు మెల్లగా నేర్చుకోవడం ఇంపార్టెంట్. చిన్నప్పటి నుండే మనం వాళ్ళకు అలవాటు చేస్తే మొత్తం అంతా వర్క్ మనమే చేస్తున్నాం అన్న స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ కష్టపడితే తర్వాత సుఖపడతారు అంటారు కదా, సేమ్ అదే ఇక్కడ వర్తిస్తుంది. స్టార్టింగ్లో వాళ్ళకి ఇబ్బంది అనిపించినా మెల్లగా వాళ్ళ రొటీన్లో పడిపోతాయి. బట్ ఏదైనా చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి. అయ్యో చిన్నపిల్లలు అని గారభం చేస్తే తర్వాత కష్టపడాల్సి వస్తుంది, వాళ్ళైనా మనమైనా. నాకైతే ఇప్పుడు చాలా వర్క్ తగ్గినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇందులో అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు బాగా లేదు, నేను రెస్ట్ తీసుకుంటాను, సైలెంట్గా ఆడుకోండి అంటే అస్సలు డిస్టర్బ్ చేయరు. వాళ్ళకు ఓపిక లేనప్పుడు నేను సర్దేస్తాను, ఎక్కువ ఫోర్స్ చేయకుండా. అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కంపల్సరీ ఉండాలి. సో దట్ ఇష్టంతో నేర్చుకుంటారు, కంపల్షన్తో కాదు.